పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూన్ 9వ తారీఖు సోమవారం. ఈనాడు తల్లి శ్రీ సభ, మేరీ మదర్ ఆఫ్ ద చర్చ్. శ్రీ సభ తల్లి మరియ మాత ఈ యొక్క పండుగను కొనియాడుతూ ఉండగా, ఈనాడు సువార్త పఠనాన్ని ధ్యానించి పండుగ గొప్పతనాన్ని, తల్లి చేసిన గొప్పతనాన్ని ధ్యానించుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం నుండి 34వ వచనం వరకు. వారు అట్లనే చేసిరి. యేసు సిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరియు క్లేఫో భార్యయగు మరియమ్మయు మగ్దల మరియమ్మయు నిలువబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూసి యేసు తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకొని పోయెను. పిదప యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి, నాకు దాహమగుచున్నది అనెను. లేఖనము ఇట్లు నెరవేరెను. అక్కడ పులిసిన ద్రాక్ష రసంతో నిండిన పాత్ర ఉండెను. వారు నీటి పాచిని ఆ రసములో ముంచి దానిని హిస్సోపు కోలకు తగిలించి ఆయనకు అందించిరి. యేసు ఆ రసమును అందుకొని సమాప్తమైనది అని తల వంచి ప్రాణమిడిచెను. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. అందుచే యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు శిలువ మీద ఉండరాదు, కాళ్ళు విరగకొట్టి వారిని దింపివేయుటకు అనుమతి నిండు అని కోరిరి. సైనికులు వెళ్ళి యేసుతో పాటు శిలువ వేయబడిన ఆ ఇద్దరు కాళ్లను విరగకొట్టిరి. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూసి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. కానీ సైనికుల్లో ఒకడు ఆయన ప్రక్కన బల్లెంతో పొడచెను. వెంటనే రక్తము, నీరు స్రవించెను. ఇది ప్రభు వాక్. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు శ్రీ సభ తల్లి మరియ మాత ఈ యొక్క పండుగను మనం కొనియాడుతూ ఉండగా, యేసు ప్రభు బోధించిన అష్టభాగ్యములు, దేవుని ప్రత్యక్షతను ప్రతిబింబించు బోధనలు, పరలోక రాజ్య విశిష్టతను విశదీకరించు పసిడి పలుకులు, నజరేతు నివాసియగు యేసు బోధించిన ఈ పరమ జీవన సూక్తులు, మానవాళి మనుగడ మార్గమును నిర్వచించిన నైతిక విలువలు. ఈ అష్టభాగ్యములు బోధన ద్వారా యేసు స్వయాన దేవుడు సర్వమానవాళికి తనను తాను ఎరుకపరచుకునునని, తద్వారా దైవ మానవ సంబంధమును దృఢపరచునని, పరలోక ధన్యతను ప్రసాదించునని ప్రకటన చేస్తున్నాడు. ఈ అష్టభాగ్యముల బోధన ద్వారా నూతన మోషే వలె యేసు పాత నిబంధనకు నూతనత్వమును సవరింపజేస్తున్నాడని గ్రహించగలం. ఈ బోధన ద్వారా మత్తయి సువిశేషకుడు పర్వతములు ప్రాముఖ్యతను తెలియజేస్తూ, పవిత్ర గ్రంథం నందు పలుమార్లు దేవుడు మానవులతో ఏర్పరచుకుని ఒడంబడికకు స్థానములుగా ఉన్న పలు పర్వతములు, వాటి ఉనికిని బహిర్గతం చేశాడు. దైవ మానవ సంబంధములకు పర్వతములు కేంద్రములుగా మారిన వాటి ప్రత్యేకతల నుండి మనము స్వీకరించిన సువార్త ప్రకటన పిలుపును ప్రస్ఫుటం చేస్తూ ఉన్నాడు. ప్రపంచమందంతటా సువార్త వెలుగులు ప్రసరింప చేయుటకు, వేద వ్యాపక ఉనికిని ప్రసన్నం చేయుటకు ఎట్టి దృఢ సంకల్పమును కలిగి ఉన్నాము. ధ్యానించి ప్రార్థన చేయాలి. ద్వితీయ వాటికన్ సభ 3వ సమావేశం సందర్భంగా నవంబర్ 21వ తేదీన 6వ పాల్ పాప గారు మరియ మాతను శ్రీ సభకు తల్లిగా ప్రకటించారు. పాపగారు మరియ మాతను శ్రీ సభకు తల్లిగా ప్రకటించటానికి 2 ముఖ్య కారణాలు ఉన్నాయి. ఒకటి, శ్రీ సభ యేసు దేహమైనప్పుడు
ఆయనకు తల్లి అయిన మరియ మాత ఒక విధంగా శ్రీ సభకు కూడా తల్లి అవుతూ ఉంది. 2. మరియ మాత శ్రీ సభకు మాదిరి మాతృక. అంటే శ్రీ సభ స్వరూప స్వభావాన్ని మరియ మాత తనలో ప్రతిబింబించుకుంది. శ్రీ సభ గుణానికి కర్తవ్యానికి ఎదురులేని ఆదర్శంగా మాతృకగా నిలుస్తోంది. ఆమె నుండే శ్రీ సభ తన అపోస్తలిక పిలుపును తెలుసుకున్నది. తన ఈహలోక జీవితంలో మరియ సాటిలేని మేటి శిష్యురాలిగా యేసును సంపూర్ణంగా అనుసరించింది. కాబట్టి క్రీస్తును పూర్తిగా అనుసరించటంలో ఆమె శ్రీ సభకు మార్గదర్శిగా మాతృకగా నిలుస్తుంది అని పాపగారు తేటతెల్లంగా వివరించారు. ఈ విధంగా మరియ మాత మాతృకలో మార్గంలో శ్రీ సభ పురోగమిస్తున్నందువల్ల ఆమె శ్రీ సభకు మాతృమూర్తి అవుతుంది. మన వలనే మరియ తల్లి కూడా ఒక మానవ మాతృరాలే, ఆదాము పుత్రికే. కాబట్టి ఆమె మనకు సోదరి. యేసును అనుసరించింది కాబట్టి ఒక శిష్యురాలు. శ్రీ సభ స్వభావానికి మాతృక కాబట్టి ఆమె శ్రీ సభకు తల్లి. అలాగే మన వల్లనే ఆమె కూడా శ్రీ సభ యొక్క పుత్రికే కాబట్టి శ్రీ సభలో ఆమె ఒక సభ్యురాలి. శ్రీ సభ జన్మకు సహకరించిన మరియ తల్లి విశ్వ శ్రీ సభకు మాతగా ఈనాడు తల్లి శ్రీ సభ కొనియాడుతూ ఉంది. అయితే ఆ తల్లిలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అని మనం ధ్యానిస్తే, ప్రియ స్నేహితులారా, మరి మన అవసరానికి మన ఆలోచనలకు అందనటువంటి గొప్ప గొప్ప విషయాలు మరియ తల్లిలో దాగి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆమె ఎల్లప్పుడూ నిత్య సహాయ మాతగా మన వెంటే ఉంటూ మనల్ని ఆదరిస్తూ కాచి కాపాడుతూ ఉన్న ఆ తల్లిని ఎల్లప్పుడూ కూడా మనం మనస్సులో ధ్యానిస్తూ ఉండాలి. ఆ తల్లి చేసిన త్యాగం మరువరానిది. ఆ తల్లి చేసిన ప్రార్థన విలువైనది. ఆ తల్లి తెచ్చిన రక్షణ కర్తను మనం జన్మ జన్మలకు కొనియాడదగినది. ఆ క్రీస్తు ప్రభును ఈ లోకానికి తీసుకురావటానికి ఆమె అనేక రకాలుగా కృషి చేశానని పునీత మెటిల్డా గారికి దర్శనమిచ్చి తెలియచేశారు. మరి నేను యేసు తల్లిగా పుట్టడానికి, యేసు తల్లిగా ఎన్నుకోబడటానికి నేను ఎంతో శ్రమించాను అని ఆ తల్లి పునీత మెటిల్డా అమ్మగారికి తెలియజేయటం జరిగింది. మరి ఈనాడు సిలువ చెంత ఉండి గాయపడిన హస్తములతో మరి ప్రభు వేదన నొందుతున్నప్పటికీ కూడా ఆ తల్లిని ఎంతగానో ప్రేమించి యోహాను శిష్యునకు అప్పగించటం చూస్తూ ఉన్నాం. మరి ఎప్పుడైతే యోహాను గారికి తల్లిగా ఆమె అప్పగింపబడి ఉన్నారో ఆనాటి నుండి మనందరికీ తల్లి అని తిరుసభ బోధిస్తూ ఉంది. మరి మన కష్టాల్లో బాధల్లో వెన్నంటి ఉండే తల్లి అని మనం ధ్యానించాలి. ఎందుకనగా యేసు ప్రభుని గర్భం నుండి పొందినప్పటి నుండి ఆయన చనిపోయి పరలోకం వరకు వెళ్ళే వరకు కూడా ఏనాడు కుమారుని విడిచిపెట్టలేదు. అదేవిధంగా శిష్యులను కూడా విడిచిపెట్టలేదు. అదేవిధంగా మనల్ని కూడా విడిచిపెట్టరు అనేటువంటి విషయాన్ని విశ్వాసంతో ధ్యానించుదాం. ఏ విధంగా ప్రభుని అంటిపెట్టుకుని ఉన్నారు, మనల్ని కూడా ఎల్లవేళ సహాయం చేయమని వేడుకుందాం.